హాయ్ గాయ్స్, నేను విలేజ్ అబ్బాయి. ఈ పిల్లలు ఎవరు అనుకుంటున్నారా? నాకైతే వీళ్ళందరూ చెల్లెలు అవుతారు. వీడియో తీసే వాళ్ళైతే ఎవరు లేరు. మా చెల్లెలకైతే నేనైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో తీయండి అనేసి చాలా బతిమాలుతున్నాను. అయినా మా వల్ల కాదని అంటున్నారు. అయినా మనం వదులుతాం ఏంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చాలాసేపు బతిమాలేను. ఫైనల్లీ మా చెల్లి వాళ్ళైతే వీడియో తీస్తామని అని ఒప్పుకున్నారు. సిటీలోనే డ్రైనేజ్ సమస్యలు ఉంటాయని అనుకుంటాం, కానీ మా విలేజ్లో వచ్చి చూస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇదిగో చూడండి, మనం ప్రతిరోజు నడిచే దారి పక్కనే ఉన్న డ్రైనేజ్ కాలువ ఇది. కాలువలో నీళ్లు సరిగ్గా వెళ్ళడం లేదు. చెత్త మట్టి పేరుకుపోయి కాలువ మొత్తం మూసుకుపోయింది. వర్షం పడితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. ఈ నీరు రోడ్డుపైకి వస్తే దోమలు, దుర్వాసన, చివరికి ఇబ్బంది పడేది మన గ్రామ ప్రజలే. పల్లెటూరు అంటే పరిశుభ్రతకు, ప్రకృతికి గుర్తుగా ఉండాలి. కానీ మనమే ఇలా కాలువల్లో చెత్త వేస్తే సమస్య మరింత పెరుగుతుంది. అధికారులు కూడా ఈ సమస్యను ఒక్కసారి గమనించి డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేసి నీరు సాఫీగా వెళ్ళేలా చర్యలు తీసుకోవాలి. మన ఊరు మన ఇల్లు లాంటిది. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుందాం. మార్పు ఎవరో తీసుకురావాలని ఎదురు చూడకుండా మన నుంచే మొదలు పెడదాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి.